కథా స్రవంతి. బహుమతి కథ. రచన అనురాధ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణా సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. అయ్యో, అమ్మాయి పుట్టినరోజు ఇంకా వారం రోజులే ఉంది, పిల్లల్ని పిలవాలి, కేక్ ఆర్డర్ ఇవ్వాలి అంటూ హడావిడి పడుతున్న భార్యను చూసి చిరునవ్వు నవ్వాడు మాధవరావు. మీకు నవ్వులాటగా ఉన్నట్టుంది, ఎన్ని పనులో అన్నీ మనమే చేసుకోవాలి, రోజుకి ఒకరోజు వయసు పెరుగుతోంది కానీ తరగదు కదా అంది తను కూడా నవ్వుతూ రాజ్యం. ఆమె నవ్వు వెనుక ఉన్న కన్నీళ్లు తెలుసు అతనికి. ఇద్దరూ ఒకరికి కనపడకుండా ఒకరు దాచుకుంటారు. గత 5 ఏళ్లుగా అలవాటైన పనే. అయినా గాని ప్రతి ఏడాది కొత్తగా చేస్తున్నట్లు హడావిడి చేస్తుంది రాజ్యం. లోపలికి వెళ్ళి పెన్ను కాగితం పట్టుకొచ్చి చేయవలసిన పనుల జాబితా రాసుకుంది. ముందుగా పిలవవలసిన వాళ్ళ పేర్లు. అలా అని ఎక్కువ మంది లేరు, స్నేహితులు మాత్రమే. ఆ తర్వాత తినడానికి ఏం చెయ్యాలో రాసుకుంది. నువ్వు చెయ్యలేవు, బయట ఆర్డర్ చేద్దామన్నా ఒప్పుకోవు అంటాడు మాధవరావు. పిల్లలకు నా చేత్తో చేసినవే ఇష్టం అంటుంది రాజ్యం. అన్నట్టుగానే స్వీట్స్ ముందు రోజే చేసేస్తుంది. కేక్ ఒక్కటే బయట ఆర్డర్ చేస్తుంది. ఆ జాబితా తయారు చేయడం పూర్తయ్యాక పిలుపులు పిలవడానికి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓ స్టూల్ వేసుకుని కూర్చుంది. సెల్ ఫోన్ ఉన్న ల్యాండ్లైన్ వాడడానికే ఇష్టపడుతుంది రాజ్యం. ఫోన్ రింగ్ అవగానే అవతల నుంచి, చెప్పండమ్మా, మీరు పిలవకపోయినా మేం తప్పకుండా వస్తాం, కానీ ఆప్యాయత నిండిన మీ పిలుపు కోసం ఎదురు చూడడం మాకు అలవాటైపోయింది. మిగిలిన వాళ్లకు నేను ఫోన్లు చేసి పిలవనా అంది అవతల వైపు నుంచి నీలిమ. అమ్మ దొంగ, నా ఆనందాన్ని తీసేసుకుందామనే. ఈ పిలుపుల్లో నేను పొందే ఆనందం నా ఒక్కదానికే సొంతం, ఇందులో ఆయనకి కూడా తావులేదు అంది. అమ్మా, మీ సంగతి నాకు తెలుసుగా, అయినా ఏదో మాట వరుస కన్నాను, సరిగ్గా ఆ టైంకి వచ్చేస్తాను అంది నీలిమ. అది గుడ్ గర్ల్ అంటే అలా ఉండాలి, మిగిలిన వాళ్ళని కూడా పిలవాలి కదా, నీ కబుర్లన్నీ ఆ రోజు వింటాలే అని ఫోన్ పెట్టి మరో నంబర్కి డైల్ చేసింది. ఇంక నీ పిలుపులైతే భోజనం చేద్దామా అన్నాడు మాధవరావు. అయ్యో నా మతిమండ, నా హడావిడిలో భోజనానికి వేళ అయిందన్న సంగతే మర్చిపోయాను, ఉండండి 10 నిమిషాల్లో వడ్డిస్తాను అంటూ వంటింటి వైపు అడుగులేసింది. కంచాలు మంచినీళ్లు పెట్టడానికి ఆమె వెనకే వెళ్ళాడు మాధవరావు. రోజు అది వాళ్ళిద్దరి దినచర్య. రమణి యూనివర్సిటీలో ఎంఏ చదువుతోంది. స్వతహాగా సున్నితమైన మనసు, మృదు భాషిణి, అందరితో స్నేహంగా ఉంటుంది. ప్రొఫెసర్లకు ఆమె ఇష్టురాలు. విద్యార్థిని ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చూపించాలంటే ఆమెనే చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులకు, ఇటు స్నేహితులకు, ఉపాధ్యాయులకు అందరికీ ప్రీతిపాత్రురాలు రమణి. ఆమె నిబద్ధత, చదువులో ఆమె చూపించే ఉత్సాహం ప్రొఫెసర్ చెప్పిందే కాక ఇంకా నిశ్చితంగా చదువుకోవాలనే ఆమె ఆకాంక్ష అందరినీ ఆకర్షించేది. అందరూ రాబోయే పరీక్షలకు తయారవుతున్నారు. రమణి కాలేజీ వదిలిపెట్టే ముందు తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, ఇవాళ ఒక మంచి డ్రెస్ చూశాను, నా పరీక్షలు అయ్యాక నువ్వు నేను వెళ్ళి కొనుక్కుందాం. అది నాకు చాలా నచ్చింది. ధర ఎంతుంటుందో తెలీదు, కానీ ఎంతైనా మా అమ్మ కొంటుంది కదా అంది. నా ముందర కాళ్ళకు బంధం వేస్తున్నావా అంది తల్లి. ఆ మాటలకు లేదు లేదు, ఊరికే అన్నాను, నాకెందుకో చాలా బాగా నచ్చిందమ్మా అంది. సరే, అలాగే, నీకు నచ్చిందంటే నేను కాదంటానా? అలాగే, కాలేజీ నుంచి బయలుదేరుతున్నావా? ఇంకెంత, ఇంకో గంటలో నీ ముందుంటాను అంది. స్కూటీ స్టార్ట్ చేసి యూనివర్సిటీ గేట్ దాటింది రమణి. కొద్ది దూరం వెళ్ళిందో లేదో పెట్రోల్ ట్యాంకుతో ఉన్న ట్రక్ ఆమె స్కూటీని జోరుగా తగలటం, ఆమె ఎగిరి పక్కనున్న రాయి మీద పడటం ఒక్కసారి జరిగాయి. తొందరలో హెల్మెట్ పెట్టుకోలేదు రమణి. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇలా జరగకపోను. చిన్న పొరపాటు. స్పృహ కోల్పోయింది రమణి. బస్టాండ్కి చేరుకుంటున్న తోటి విద్యార్థులు, ఇతర ప్రయాణికులు, బస్టాండ్లో ఉన్నవాళ్లు ఆమె చుట్టూ చేరారు. గబగబా అంబులెన్స్కి ఫోన్ చేసి ఆమెను హాస్పిటల్కి చేర్చారు. ఇది జరిగిన గంటకు ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు. వస్తున్న ఏడ్పును ఆపుకుంటూ, రమణికి ఎలా ఉంది
అని అడిగారు. డాక్టర్ వచ్చి చెప్పేదాకా ఏమీ తెలియదన్నారు అని చెప్పారు ఆమె స్నేహితులు. ఏ వార్త వినాల్సి వస్తుందో అని బయట ఉన్న కుర్చీలో ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. పేషెంట్ తాలూకు ఎవరు అని అడిగింది ఆపరేషన్ థియేటర్లోంచి బయటికి వచ్చిన డాక్టర్. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరూ లేచి, మా పాపకు ఎలా ఉంది డాక్టర్, ప్రాణాపాయం లేదు కదా అని అడిగారు. సారీ, ఆమె ప్రాణం కొన్ని గంటల్లో ఉంది, మీకిష్టమైతే ఆమె అవయవాలు దానం చెయ్యండి అంది. ఆ మాట వింటూనే రమణి మిత్రుల్లో ఒకడు కోపంగా, మీకు మానవత్వం లేదా, వాళ్ల పిల్ల ఎలా ఉందో అని తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను అడగాల్సిన ప్రశ్నేనా ఇది? ఊరుకో బాబు, అంత ఆవేశం వద్దు. డాక్టర్, మేము మా పాపను చూడొచ్చా అంది రమణి తల్లి. తప్పకుండా చూడండి. సారీ, నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి. నేనేదో అలా అడిగేశాను. కనీసం ఆ అమ్మాయికి జీవితాన్ని ఇవ్వలేకపోయినా ఆమె అవయవాల ద్వారా మరికొందరికి జీవితాన్ని ఇవ్వగలమేమో అన్న ఆశ. డాక్టర్తో పాటు రమణి ఉన్న రూంలోకి అడుగుపెట్టారు ఆమె తల్లిదండ్రులు. రక్తసిక్తమై చివరి క్షణాల్లో ఉన్న కూతుర్ని చూడగానే దుఃఖం ముంచుకొస్తున్నా ఆపుకున్నారు. తల్లికి రమణి మొహం చూడగానే ఎప్పుడో ఒకసారి కూతురన్న మాటలు మనసులో మెదిలాయి. నేనెప్పుడైనా యాక్సిడెంట్లో చచ్చిపోతే నా అవయవాలు దానం చేస్తాను అని. ఆ మాటలకు కోపం వచ్చి తను లెంపకాయ కొట్టింది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ. తథాస్తు దేవతలున్నారా, లేక జరగబోయేది తెలిసి దేవుడు ముందే ఆమె నోట ఆ మాటలు అనిపించాడా? అలా అనుకున్న మరుక్షణం తన కర్తవ్యం బోధపడి వస్తున్న కన్నీళ్లు ఆపుకుని భర్త వైపు తిరిగి, మన అమ్మాయిని బ్రతికించుకుందాం అంది. నీకేమైనా మతిపోయిందా అన్న భర్తతో, మన అమ్మాయి అవయవాలు దానం చేసి మరొకరికి జీవితాన్ని ఇస్తే మన అమ్మాయి బతికినట్లే కదండి, దాని కోరిక కూడా అదే. ఇలా అవుతుందని ముందే తెలిసినట్లుగా నాతో ఒకసారి ఆ మాటే అంది. అప్పుడు నా కోపం వచ్చి దాన్ని కొట్టాను. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది భార్య. ఆమె మాటల్లోని భావం అర్థం చేసుకుని ఆమెను పొదివి పట్టుకుని, డాక్టర్, ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం, నడవండి అన్నాడు భర్త. కళ్ళనీళ్లు తుడుచుకుని అతడి వైపు చూసి చిరునవ్వు నవ్వింది ఆమె. ఒక్కసారిగా డాక్టర్ కూడా నిర్ఘాంతపోయాడు. కన్నార్పకుండా కూతుర్నే చూస్తూ, నీ కోరిక తీరుస్తున్నానమ్మా అని గొణుగుతున్న ఆమె వైపు నర్సులు విచిత్రంగా చూస్తున్నా కూతురు మొహంలో తన కోరిక తీరుతోందన్న ఆనందాన్ని వెతుకుతోంది. అదే సమయంలో విజయవాడలోని ఒక ఇంట్లో తల్లి దేవుని ప్రార్థిస్తోంది. యాక్సిడెంట్లో కళ్ళుపోయిన తన కొడుక్కి ఎవరైనా కళ్ళు దానం చేస్తే చూపు వస్తుందని డాక్టర్ చెప్పిన మాటలే ఆ తల్లి పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఎవరైనా పుణ్యాత్ములు తన కొడుక్కి కళ్ళు దానం చేసేట్టు చెయ్యి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థిస్తోంది ఆ తల్లి. నీ పిచ్చిగాని మానవుడి కోరికలు తీర్చడం తప్ప ఆ దేవుడికి ఇంక వేరే పనేం లేదనుకున్నావా అన్నాడు ఆమె భర్త ఆవేదనగా. అన్నం పెట్టమని అమ్మని కాక బిడ్డ ఎవరిని అడుగుతాడు చెప్పండి? మనందరికీ అమ్మైనా నాన్నైనా ఆ దేవుడే కదా, ఆయనే నా మొర ఆలకిస్తాడన్న నమ్మకం నాకుంది అంది ఆ తల్లి. నిజమే, దేవుడు ఆ తల్లి మొర ఆలకించాడు. హాస్పిటల్ నుంచి ఫోన్, మీ బిడ్డకు కళ్ళు వచ్చే అవకాశం లభించింది. ఫోన్లో డాక్టర్ చెప్పిన మాటలు విన్న భర్త భార్య వైపు ఆనందంగా చూశాడు. నువ్వన్నది నిజం, దేవుడు మన మొర ఆలకించాడు అన్నాడు పట్టరాని సంతోషంతో. అప్పటికి చాలా రోజులుగా డయాలసిస్పై జీవితం నెట్టుకొస్తున్న భర్తను చూసి కుమిలి కుమిలి ఏడుస్తోంది ఆ ఇల్లాలు. ఆరిపోతున్న ఈ దీపం ఇంకెన్నాళ్లు వెలుగుతుందో అని తనలో తనే కుమిలిపోతోంది. ఎవరైనా ఒక కిడ్నీ దానం చేస్తే తన పసుపు కుంకుమలు నిలబడతాయన్న ఆశతో తనకు తోచిన మొక్కులు ముడుపులు కడుతోంది ఆ భార్య. ఆయన ఇంక ఎక్కువ రోజులు బతకడం కష్టం, ఆయన బతకాలంటే కిడ్నీ డానర్ దొరకాలి అని వారం క్రితమే డాక్టర్ చెప్పాడు. అలా దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఆ ఇల్లాలకి. మీ భర్తకు సరిపడే కిడ్నీ దొరికింది అని శుభవార్త చెప్పాడు డాక్టర్. దేవుడు లేడన్న అనుమానం ఆమె మనసులో మొదలైన కొన్ని గంటలకే నేనున్నానమ్మా అని దీవించినట్లుగా వినిపించింది ఆ శుభవార్త. మరొక ఊళ్ళో మరో ఇంట లివర్ పాడైపోయి మంచం మీద ఉన్న కూతుర్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది ఓ కన్నతల్లి. కన్నతల్లి లివర్ పనికిరాదు, ఇంచుమించు ఆ అమ్మాయి వయస్సు, అదే బ్లడ్ గ్రూప్ ఉన్నవారి లివర్ మాత్రమే ట్రాన్స్ప్లాంట్కి పనికొస్తుంది అని చెప్పాడు డాక్టర్. బంధువుల్లో ఎంతోమందిని అడిగి చూసింది, ఎవరికీ ఆ విషయంలో అవగాహన లేదు.
తమ పిల్లలకేమైనా అయిపోతుందన్న భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక మరణశయ్యపోయి ఉన్న కూతుర్ని చూసి కుమిలిపోతున్న తల్లికి హాస్పిటల్ నుంచి వచ్చిన వార్తతో ఎండిపోయిన చేరు తొలకరి జల్లికి చిగురించినట్టయింది ఆ తల్లి మనసు. చేసేది లేక మరణశయ్యపై ఉన్న కూతుర్ని చూసి కుమిలిపోతున్న తల్లికి హాస్పిటల్ నుంచి వచ్చిన వార్తతో ఎండిపోయిన చేను తొలకరి జల్లుకి చిగురించినట్లయింది. ఆ తల్లి మనస్సు ఆనందంతో ఉప్పొంగింది. రమణి అవయవాలు మరొక నలుగురిలో జీవాన్ని నింపేయి. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయికి రమణి గుండెనమర్చారు. కాటికి పంపాలేమో అనుకున్న కూతుర్ని పల్లకి ఎక్కించి ఊరేగించి ఆనందంగా కాపురానికి అమెరికా పంపించారు ఆ తల్లిదండ్రులు. రమణి తల్లిదండ్రులు చేసిన త్యాగానికి వారికి సాష్టాంగ ప్రణామం చెయ్యాలని అనిపించింది రమణి చదువుతున్న విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లకు, స్నేహితులకు. ఆ క్షణంలో వారంతా ఆ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కరించారు. ఇలాంటి గొప్ప మనుషులుంటే మరికొంతమందికి డాక్టర్లు ఆయుష్ పెంచగలుగుతారేమో. రాజ్యం మాధవరావుల ఇంట్లో పొద్దుటి నుంచి హడావిడి మొదలైంది. అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని ఇద్దరూ పదే పదే చూసుకుంటున్నారు. అక్కడ నీలిమ కూడా తెగ హడావిడిగా ఉంది. ఈ పార్టీ కోసం స్పెషల్గా డ్రెస్ కుట్టించుకుంది. తల్లిని కూడా హడావిడి పెట్టడం మొదలుపెట్టింది. ఇవాళ నేను రాను, మీ మామయ్య కూతురు వస్తోంది అంది. అదేం కాదు, నువ్వు రావాలి, లేకపోతే అమ్మ బాధపడతారు. అంతగా కావాలంటే తనని కూడా మనతో తీసుకువెళ్తాం, అమ్మ ఇంకా ఆనందిస్తారు అని గుర్తు చేసింది నీలిమ తల్లి. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే గుమ్మంలో ప్రత్యక్షమైంది కోకిల. ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నారా? నేను వస్తున్నానని చెప్పాను కదా అత్త అంది. ఇవాళ వెళ్ళక తప్పదులే, పుట్టినరోజు పార్టీ, అందుకే నేనుండిపోతాను, నువ్వు వెళ్ళు అని చెబుతున్నాను అంది నీలిమ తల్లి. సంవత్సరం అంతా ఏదో ఒక పుట్టినరోజు పార్టీ అంటూ అందరూ మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు, కానీ నేను రోజు మీ ఇంటికి రానుగా, ఈ రోజుకి ఆ పార్టీకి వెళ్ళడం మానేయ్ అంది. ఈ పుట్టినరోజు మిగిలిన వాళ్ల పుట్టినరోజు లాంటిది కాదు కోకిల, కాబట్టి దయచేసి ఇంకో మాట మాట్లాడకు అంది నీలిమ. అవునులే, నువ్వు అలా అనడంలో తప్పులేదు. ఇదివరకు మా నాన్న చేసిన తప్పే. ఆయన ఉన్న పరిస్థితిలో మీరు కూడా అలాగే ప్రవర్తించి ఉండేవారేమో. అయిన వాళ్ళకంటే ఎక్కువ ఈ పుట్టినరోజు అంది. ఆ పుట్టినరోజుకి నువ్వు కూడా రా, మాకేమీ అభ్యంతరం లేదు. అక్కడికొస్తే ఈ పుట్టినరోజు ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది అంది నీలిమ వస్తున్న కోపాన్ని దిగమింగుతూ. తనకన్నా ఎవరిదో పుట్టినరోజు గొప్పను పెడుతున్న నీలిమ మీద కోపం వచ్చినా ఆ పుట్టినరోజు ప్రాముఖ్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో తను కూడా బయలుదేరింది కోకిల. అమ్మా, ముగ్గురం కదా, ఆటోలో వెళ్దాం అంది నీలిమ. మామూలుగా వాళ్ళిద్దరూ నీలిమ స్కూటర్ మీదే వెడతారు. వీళ్ళు వెళ్లేసరికి హేమంత్, ప్రదీప్ వచ్చి ఉన్నారు. ఆటో దిగి డబ్బులిచ్చి ముగ్గురు మెట్లెక్కుతుండగా రాజ్యం గుమ్మంలోకొచ్చి రండి రండి, మీదే ఆలస్యం అంది. వద్దామని బయలుదేరుతుండగా మా మామయ్య కూతురు వచ్చింది. దాన్ని ఇంట్లో వదిలి మేము రాలేం కదా, అందుకని దాన్ని కూడా బలవంతంగా రమ్మన్నాను. మీరేమైనా అనుకుంటారని దాని భయం అంది నీలిమ. సరే రండి, టైం అయిపోతుంది, కేక్ కట్ చేతురు గాని అంటూ లోపలికి దారి తీసింది రాజ్యం. ఆమె వెనకే అనుసరించారు. పార్టీ అంటే చాలామంది ఉంటారనుకుంటే గట్టిగా 10 మంది కూడా లేరు. ఇంతకీ పుట్టినరోజు ఎవరిదన్న అనుమానం పీకుతోంది కోకిలకు. అక్కడ చిన్నపిల్లలెవరూ లేరు. ఇక ఈ హడావిడి ఈ ముసలి వాళ్ల కోసమా అన్న అనుమానం. మౌనంగా కూర్చుని జరుగుతున్నది చూడడమే. ఈ లోపల ఒక అమ్మాయి చల్లని నిమ్మరసం తెచ్చిచ్చింది. వాళ్ళు తాగుతూ ఉండగా చక్రాల టేబుల్ మీద అందమైన కేక్ను మాధవరావు హాల్లోకి తీసుకొచ్చాడు. కేక్ను చూడగానే గబగబా గ్లాసులో ఉన్న తాగేసి ఆ ట్రాలీని హాల్లో ఉన్న ఫోటోకి ఎదురుగా పెట్టింది నీలిమ. కమాన్ రండి అంటూ అగ్గిపెట్టి తీసి తను ఒక క్యాండిల్ వెలిగించింది. అక్కడున్న 2 మగవాళ్లు ముందుకొచ్చి చెరో క్యాండిల్ వెలిగించారు. ఆ ముగ్గురు కలిపి రాజ్యాన్ని, మాధవరావును మధ్యలో పెట్టి కత్తి వాళ్ళిద్దరి చేతిలో పెట్టి ముగ్గురు వాళ్ళ చేతిని పట్టుకుని హ్యాపీ బర్త్డే రమణి అంటూ కేక్ కట్ చేశారు. రాజ్యం చిన్న చిన్న కేక్ ముక్కలు తీసి వాళ్ళ ముగ్గురి నోట్లో పెట్టింది. తిరిగి వాళ్ళు ముగ్గురు చిన్న చిన్న ముక్కలు ఆ దంపతుల నోట్లో పెట్టి వాళ్ళిద్దరికీ దండం పెట్టారు. జరుగుతున్నది కోకిలకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఇందులో బర్త్డే ఎవరిది? ఇంతమంది కేక్ కట్ చేయటమేమిటి? ఇవాళ వంట ఏం చేశారమ్మా అంది నీలిమ.
అమ్మ ఎప్పుడూ మనకిష్టమైన వంటలే చేస్తుంది అన్నారు హేమంత్, ప్రదీప్. కాదు, ఇవాళ అన్నీ రమణికి ఇష్టమైనవే చేస్తుంది అమ్మ అంది నీలిమ. అబ్బా ఊరుకోండర్రా, మీకిష్టమైనవి రమణికిష్టమైనవి అన్నీ చేశాను, అన్నీ కలిపి తిందురుగాని రండి. నేను టేబుల్ మీద అన్నీ సర్దాక పిలుస్తాను, ఈ లోపల మీరు టీవీ చూస్తూ ఉండండి అంటూ లోపలికెళ్ళింది రాజ్యం. కోకిల, నీకు అందరినీ పరిచయం చేస్తాను. ఇతను హేమంత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్రహ్మచారి, ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళు అతని అమ్మగారు, నాన్నగారు. ఇతను ప్రదీప్ అన్నయ్య, అతని పక్కన ఉన్నది అన్నయ్య అర్ధాంగి గీతిక. ఈవిడ భారతీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అమ్మ వాళ్లకు ఆప్తమిత్రురాలు. మిగిలిన ఇద్దరు రమణి కజిన్స్ అంది నీలిమ. మరి రమణి అని అర్ధోక్తిలో ఆగిపోయింది. గోడనున్న పటం వైపు చూపించింది. కోకిలకు నోట మాట రాలేదు. పటంలో ఉన్న అమ్మాయికి ఇంత వేడుకగా పుట్టినరోజా, వీళ్ళకేమైనా పిచ్చా అనిపించింది. ఆమెలో కదలాడుతున్న భావాలను అర్థం చేసుకుంది నీలిమ. ఆమె పక్కన కూర్చుని, ఆమె ఈ లోకంలో లేదు, కానీ ఆమె బతికే ఉంది. మా ముగ్గురిలో మాతో పాటు మరొకరికి ఆమె జీవనదానం చేసింది. ఆమె కళ్ళు హేమంత్లో జీవించి ఉన్నాయి. ఆమె కిడ్నీ ప్రదీప్ అన్నయ్యకి ప్రాణదానం చేసింది. లివర్ నాకు. ఆమె గుండె అమెరికా వెళ్ళిపోయింది, అందుకే అమ్మ వాళ్ళకి చిక్కలేదు అంటూ రమణికి యాక్సిడెంట్ జరగడం, మాధవరావు రాజ్యం రమణి కోరిక మేరకు ఆమె అవయవదానం చెయ్యటం అంతా వివరంగా చెప్పింది. మిగిలింది నేను చెప్తాను అంటూ వచ్చాడు మాధవరావు. తొందరగా చెప్పండి అంకుల్, వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది నాకేమీ అర్థం కావడం లేదు అంది కోకిల. దాని కోరిక ప్రకారం అవయవాలు దానం చేసి కొంతమందికి ప్రాణదానం చేశాం. వాళ్ళు కృతజ్ఞత తెలుపుతూ ఉత్తరాలు రాశారు. ఇంటికి వచ్చాక అంతా శూన్యం. దాన్ని జయించడం ఎలాగో మాకు తెలియలేదు. జాతస్య మరణం ధ్రువం అని తెలిసినా కన్న పిల్లలు కళ్ల ముందు మరుగైతే తట్టుకోవడం కష్టం. అలా అని ఆత్మహత్య చేసుకోనూ లేవు. రమణి ఫోటో చూస్తూ కొన్నాళ్ళు ఏడుస్తూ గడిపాం. ఒకరోజు రమణి నవ్వుతూ, నేను చచ్చిపోయానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? నా అవయవాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్లలో నన్ను చూసుకోండి, అప్పుడు మీకు బోలెడు ఆనందం కలుగుతుంది అని నా చెవిలో చెప్పినట్టు అనిపించింది. నిజమే, రమణిని ఎలాగా తీసుకురాలేము, దాని అవయవాలు ఉన్నవాళ్లను ప్రేమిస్తేనో? అనుకున్న మరుక్షణం ఒక విధమైన సంతృప్తి కలిగింది. అంతే, అలా అనుకోగానే నా ఆలోచన రాజ్యానికి చెప్పాను. చాలా వరకు మా అభిప్రాయాలు ఒకరివి ఒకరికి సమ్మతమవుతాయి. అప్పుడే రాజ్యానికి ఒక ఆలోచన వచ్చింది. రమణి పుట్టినరోజుకు వాళ్ళను పిలుద్దామని. ఏదో అవయవదానం చేసినంత మాత్రాన వాళ్ళు మా మాట వింటారన్న నమ్మకం లేదు. అయినా మన ప్రయత్న లోపం ఉండకూడదని నిర్ణయించుకుని వాళ్ళు రాసిన ఉత్తరాలు వెతికి వాళ్ళ అడ్రస్ పట్టుకుని మేమిద్దరం వాళ్లను ఒక్కొక్కరిని కలిసి మా కోరిక తెలిపాం. వాళ్ళు మా మనసుని అర్థం చేసుకుని మా ఇంటికి వచ్చి, ఇదిగో ఇలా మా జీవితానికి ఈ చిన్న ఆనందం కలుగజేస్తున్నారు అన్నాడు మాధవరావు. ఆ మాట వినగానే ముగ్గురు లేచొచ్చి ఆయన కాళ్ల దగ్గర కూర్చుని, నాన్నగారు, మా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు పునర్జన్మ ఇచ్చారు. ఇది మీరిచ్చిన జీవితం, మాకు మీరిచ్చిన వెలలేని బహుమతి. అందుకే మా పుట్టినరోజులు రమణి పుట్టిననాడే. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళలేక మాలో మిమ్మల్ని చూసుకోమంది. కాబట్టి మన జీవితాల్లో ఈ ఆనందాన్ని ఇలాగే కొనసాగనిద్దాం. మీకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు అన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన రాజ్యం కన్నీళ్లను తుడుచుకుంటుంటే, అమ్మా అమ్మా అన్నారు ముగ్గురు. అబ్బే, ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నాకు ముగ్గురు పిల్లలు అంది. కోకిల లివర్లో కొద్ది భాగం ఇమ్మన్నప్పుడు, నీ కూతురి కోసం నా కూతురు నేను చంపుకోలేన మాటలు గుర్తుకొచ్చే నీలిమ తల్లికి. అదే సమయంలో కోకిల కూడా తండ్రి మాటలను గుర్తు చేసుకుంది. మనుష్యుల్లో ఇంత అమృత హృదయాలుంటారా? వీళ్లను చూడకపోతే నిజంగా ఆ విషయం తాను నమ్మి ఉండేది కాదు. నీలిమ చెప్పినట్లుగా ఈ పుట్టినరోజు అన్ని పుట్టినరోజులు లాంటిది కాదు, ఇది ఒక అపురూపమైన పుట్టినరోజు అనుకుంది. మాధవరావును, రాజ్యాన్ని భువిలో వెలచని దేవుళ్లుగా భావిస్తారు హేమంత్, అతని తల్లి. ప్రదీప్కి, అతని భార్యకు ఆ దంపతులు కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అనిపిస్తుంది. ఇక నీలిమ సరే సరి, అయ్యో వంట చల్లారిపోతోంది, భోజనాలకు లేవండి
అన్న రాజ్యం మాటలతో అందరూ కళ్ళు తుడుచుకుని నవ్వుతూ లేచారు. ఫోటోలోంచి రమణి కూడా చిరునవ్వులు చిందిస్తోంది. మీరింతవరకు బహుమతి కథ విన్నారు. రచన అనురాధ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి